హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి అప్రివేషన్ చేయండి, ఇలాంటి పదాలను వాడటం ట్రై చేయండి. ఎందుకంటే మీ జీవితం మారిపోతుంది. అది నమ్మకం ఉంటేనే. ఏదో విని వదిలేస్తే ఏది మీరు సక్సెస్ కాలేరు, మీ జీవితంలో పైకి రాలేరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పదాలను వాడండి. నన్ను నేను నిరంతరం ప్రేమించుకోవడంలో సంతోషంగా ఉన్నాను. మీరు ఇలాంటి పదాలను అఫర్మేషన్ చేయండి. నా నుండి అనేక రకాల ఒత్తిడులను, భయాలను, మానసిక ప్రలోభావాలను విడుదల చేస్తున్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. అన్ని రకాల అద్భుతమైన ఆశీర్వాదాలను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని ఇలాంటి పదాలను వాడటం ఎక్కువ శాతం యూజ్ చేయండి. ఎందుకంటే ఏదైతే మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయో అవి డిలీట్ అయ్యి పాజిటివ్ అనేది వస్తాయి. ఇలాంటి పదాలను మీరు వాడటం మొదలు పెడితే మీకు అలాంటి ఆలోచనలే వస్తాయి. పాజిటివ్ మైండ్ సెట్ కలుగుతుంది. నాలో ఉన్నతమైన కోరికను కలిగించి సంపూర్ణతను సాధింపజేసిన నా సుప్త చేతనకు కృతజ్ఞతలు. నాలోని ధనవంతుడిని చర్యలను నన్ను ధనవంతుడిగా మారుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ధనవంతుడు అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి. మీరు అయినట్టు ఊహించాలి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే బయట ఎవ్వరు నిన్ను నమ్మరు. అంతెందుకు నీ కన్న తల్లిదండ్రులు కూడా నమ్మరు. ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేను ధనవంతుడు ఖచ్చితంగా అయ్యి తీరుతాను. ఇప్పుడు ప్రజెంట్‌గా ఉన్నా నేను ధనవంతుడిని అని మీ మనసులో మీరు ఆ విధంగా ఫీల్ అవ్వాలి. నాలో ఉన్న శక్తి నిరంతరం డబ్బు సంపద వైపు ప్రేరేపిస్తున్నందుకు కృతజ్ఞతలు. నాలోని ధృవీకరణలు సైతం నాకు కావాల్సినవి సమకూరుస్తున్నందుకు కృతజ్ఞతలు. నాలోని ధనవంతులని నాకు పరిచయం చేసిన విశ్వానికి కృతజ్ఞతలు. మిమ్మల్ని మీలో నేను ధనవంతుడిగా ఉన్నాను, నేను డబ్బు సంపాదిస్తున్నాను అని ఏదైతే మీరు ఫీల్ అవుతారో అప్పుడే నీ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఇక్కడ నీ గురించి ఎవ్వరికీ అంత తెలియదు. నీ మీద మీకెంత నమ్మకంతో ఒక వర్క్ చేసావో అంతకు రెట్టింపు నువ్వు సాధించగలవు. నాలో ఉన్న శక్తి నిరంతరం డబ్బు సంపద వైపు ప్రేరేస్తున్నందుకు కృతజ్ఞతలు. నాలోని ధృవీకరణలు సైతం నాకు కావాల్సినవి సమకూర్చినందుకు కృతజ్ఞతలు. నాలోని ధనవంతులని నాకు పరిచయం చేసిన విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు సంపద ఐశ్వర్యం నిత్యం నాతో ఏకమైనందుకు కృతజ్ఞతలు. ఏ నిర్ణయమైనా నాకు నేనుగానే నిర్వహిస్తున్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను చాలా అందంగా ఉన్నాను. ప్రతిరోజు నా అందం ద్విగుణీకృతం అవుతుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇలాంటి పదాలను మీరు రెగ్యులర్గా వాడాలి. ఎందుకంటే ఇలాంటి పదాలు వాడినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ అవే తీసుకుంటుంది. అలాంటి ఆలోచనలు మీకు ఇస్తాయి. మీకు ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక మీదనే ధ్యాస ఉండాలి. మీరు ధనవంతుడిగా అవ్వాలనుకుంటే దాని మీద మాత్రమే మీకు ఫోకస్ ఉండాలి. అప్పుడే మీరు ధనవంతులుగా అవుతారు. ఇక్కడ ఎవరిని ఏది చెప్పకండి. మీరు చేసే పని సీక్రెట్గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు సక్సెస్ అయినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇది నిజమా కాదా అనేది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.